హోల్డ్ ఆన్ అండి. ప్రస్తుతం మన చీఫ్ రిపోర్టర్ రాకేష్ అలాగే అశోక్ కూడా మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కేటీఆర్ తో మొదలైంది సిట్ విచారణ, ఇప్పుడు కేసీఆర్ కి నోటీసుల వరకు వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఒక ఎండ్ పాయింట్ లాగా చూడొచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. సో ఏంటి బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తూ ఉన్నారు? నిజంగా కేసీఆర్ రేపటి విచారణకు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు ఏమైనా టైం అడిగే అవకాశం ఉందా? ఇప్పటి వరకు నోటీసులు తీసుకున్న ముగ్గురు నేతలు కూడా చెప్పిన టైంకి చెప్పినట్టుగా విచారణకు వెళ్ళిపోయారు. సో కేసీఆర్ విషయంలో కూడా అదే జరుగుతుంది అనుకోవచ్చా రాకేష్? ఖచ్చితంగా పార్టీ ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కేసీఆర్ కి నోటీసులు వస్తాయి, కేసీఆర్ కి నోటీస్ ఇస్తారు, విచారిస్తారని పార్టీ ముందు నుంచి చెప్తుంది. ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చర్చల్లో చెప్పారు. కేసీఆర్ కూడా వీళ్ళందరితో సమావేశం అయినప్పుడు నాకు నోటీస్ వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు, దీంట్లో ఆందోళన అవసరం లేదు, మనకు ఎలాంటి సంబంధం లేదు, నోటీస్ కి రిప్లై ఇద్దాము లేదా విచారణ ఎదుర్కొందాము, న్యాయపరంగా వెళ్దాము, చట్టాలపై నమ్మకం ఉంది అంటూ కేసీఆర్ కూడా చెప్పారు. ఈ రోజు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు, అందుబాటులో ఉన్నారు, నోటీస్ తీసుకుంటారు. నోటీస్ తీసుకున్న తర్వాత ఎప్పుడు విచారణకు రమ్మంటారా లేకపోతే ఫామ్ హౌస్కి వెళ్ళి విచారిస్తారా దానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. మామూలుగా అయితే ఏజ్ ప్రకారం 65 years దాటింది కాబట్టి ఆయన ఉన్న ప్రాంతానికే వెళ్ళి విచారించే అవకాశాలు ఉంటాయి. దాంట్లో చట్టంలో స్పష్టంగా చెప్తుంది కూడా, పోలీస్ యాక్ట్ లో కూడా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇంతకుముందు విజయ్ చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి విచారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విచారిస్తే గనక ఏ టైంకి వస్తారు ఏంటి అనేది పోలీసులు డిసైడ్ చేస్తారు. మోస్ట్లీ మనకున్నటువంటి సమాచారం మేరకు వాయిదా అడగడమో ఇంకొక తేదీకి అడగడమో లేదు. ఖచ్చితంగా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, విచారణకు సిద్ధంగా ఉన్నాను, ప్రశ్నలు ఏం అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నానంటూ కేసీఆర్ చెప్తున్నారు. ఇక హరీష్ రావు కూడా సిద్దిపేటలోనే ఉన్నారు, ఇటు కేటీఆర్ కూడా సిరిసిల్ల ట్రిప్ లో ఉన్నారు, సిరిసిల్ల టూర్ లో ఉన్నారు. అయిపోగానే ఇమీడియట్ గా ఫామ్ హౌస్ కి వెళ్తారు. హరీష్ రావు కూడా 3 o'clock నోటీస్ ఇస్తారంటున్నారు కాబట్టి ఆ లోపే ఫామ్ హౌస్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత గతంలో కాళేశ్వరం టైంలో కమిషన్ విచారణ సమయంలో కేసీఆర్ స్వయంగా వెళ్లారు విచారణకి. బట్ ఈసారి ఆయన వెళ్ళకపోవడానికి ఇంతకంటే కారణాలు ఏముంటాయి? అంటే ఇక్కడ పోలీస్ యాక్ట్ వేరు, కమిషన్ వచ్చేసి ట్రిబ్యునల్, అది దానికి జ్యుడిషియల్ పవర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ఏజ్ తో సంబంధం లేకుండా. పోలీసులు విచారించేటప్పుడు మాత్రం ఏజ్ ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటారు. మహిళలైనా లేకపోతే వృద్ధులైనా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని విచారిస్తారు. దాంతో పాటుగా ఇంకొకటి మాజీ ముఖ్యమంత్రి అనే హోదా ఉంది. దాంతో పాటుగా ఆయన్ని పోలీస్ స్టేషన్ కి పిలిస్తే గనక 1000 మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలంతా కూడా అక్కడికి చేరుకుంటారు. అది కొంత ఇబ్బందిగా కూడా పోలీసులకు మారుతుంది. ఇన్వెస్టిగేషన్ కి ప్రాబ్లం అవుతుంది. దాంతో పాటు ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం ప్రాబ్లం అవుతుంది. ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా కాళేశ్వరం కమిషన్ దగ్గరికి వచ్చినప్పుడే ఎంతమంది పబ్లిక్ వచ్చారు, అక్కడ లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఇదంతా కూడా పోలీసులకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఫామ్ హౌస్ కి వెళ్ళి విచారించేటువంటి అవకాశమే ఉంటుంది. ఫామ్ హౌస్ కి వెళ్ళి విచారించడంలో బీఆర్ఎస్ కూడా ఇబ్బంది లేదు. దాంతో పాటుగా కేసీఆర్ కూడా ఎలాంటి వాయిదా అడగడమో లేకపోతే ఇంకొకసారికి టైం పెట్టమని అడిగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రోజు నోటీస్ 3 o'clock ఇస్తే 3 o'clock తర్వాత నుంచి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇప్పటికే అందుబాటులో అక్కడికి నియర్ బై సిద్దిపేటలోనే హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు ఇమీడియట్ గా రష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నోటీస్ ఇచ్చే టైంకి ఆయన ఫామ్ హౌస్ లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక మీటింగ్ అయిపోయిన వెంటనే సిరిసిల్లో తెలంగాణ భవన్ లో మున్సిపల్ సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకున్నారు కేటీఆర్. అది అయిపోగానే ఇమీడియట్ గా ఆయన కూడా ఫామ్ హౌస్ కి వెళ్తారు. నైట్ కూడా ఫామ్ హౌస్ లో ఉండేటువంటి వీళ్ళందరూ ఫామ్ హౌస్ లో ఉండేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. అందుబాటులో ఉన్నటువంటి మెయిన్ లీడర్షిప్ అంతా కూడా ఫామ్ హౌస్ కి వెళ్తారు. మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎవ్రీడే మార్నింగ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ చీఫ్ నాకు బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కంపల్సరీగా ఆ బ్రీఫింగ్ ఉంటుంది. ఆ బ్రీఫింగ్ లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఏం జరగబోతుంది, ప్రతిపక్షాల ఆందోళనలో ఇతర అంశాలు చెప్తారు. కానీ ఎవరి ఫోన్ ట్యాప్ చేశాము, ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చామనే విషయాలు ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏంటంటూ చెప్పేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాకేం సంబంధం లేదని చెప్తారు, అదే విషయాన్ని మళ్ళీ చెప్పేటువంటి ఛాన్స్ ఉంది. రైట్ రాకేష్, ఇక గాంధీ